హాయ్ అండి. అందరూ టిఫిన్ చేసే ఉంటారు కదండీ! ఇక లేట్ ఎందుకు మరి వచ్చేయండి వీడియోలో. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదండీ! ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూసేద్దాం రండి. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్‌ని అలా క్రాస్‌గా ఫోల్డింగ్ చేయాలి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం కూడా మనకేమి టేపు, కొలతలు అలాంటివి ఏమీ అవసరం లేదు. కేవలం కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ ఉంటే చాలండి. సో కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుని క్రాస్‌గా ఫోల్డింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ పీస్ మీద వేసుకోవాలి. క్రాస్ కటింగ్ గురించి చాలా మంది టెన్షన్ పడడాలు, హడావుడి చేయడాలు చేస్తారు. అదేమీ లేకుండా ఈజీ మెథడ్ లో చూపిస్తాను రండి. ఫ్రంట్ పార్ట్ నెక్ డ్రా చేసుకోవడానికి మనకి ఉక్సులు పట్టి పొడవు చూసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ మీద ఉక్సులు పట్టి పెట్టి కింద నడుం దగ్గర కొంచెం ఖర్చు, మెడ దగ్గర కొంచెం ఖర్చు వదిలిపెట్టుకొని మనం డాట్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు మనం ఉక్సులు పట్టి వైపు ఉన్న నెక్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే కాజాల పట్టి వైపు ఉన్న నెక్ ని యూజ్ చేశారంటే నెక్ లెంత్ ఎక్కువైపోతుందండి. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. నెక్ లెంత్ చూసుకున్నప్పుడు 1 ఇంచ్ పైన డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఖర్చుల కోసం యూజ్ అవుతుంది. ఎక్స్ట్రాగా ఉంచుకున్న ఖర్చులో మెడపట్టి వేయడానికి 1/2 ఇంచ్, డాట్ వేయడానికి 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఆది బ్లౌజ్ తో నెక్ లెంత్ మాత్రం డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇంకేమీ అవసరం లేదు. నేను బ్లౌజ్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు టఫ్ గా అనిపిస్తుందా, ఈజీగా ఉందా ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాదండి, ఈ వీడియోలో నా కటింగ్ అంత క్లియర్ గా లేదని నాకే అర్థమవుతుంది. ఇంతకన్నా క్లియర్ గా కటింగ్ వీడియోని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా మంచి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే మీ సపోర్ట్, మీరు పెట్టే కామెంట్స్ వల్లే నా ఛానల్ రన్ అవుతుంది కదా. ప్లీజ్ అండి, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా కొంతమందికి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలి. అలా ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకుంటేనే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుందండి. బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో క్రాస్ కటింగ్ బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ మన బాడీకి అద్దినట్లుగా ఉండాలంటే ఇది కూడా యూజ్ అవుతుందండి, చంక లోతు తీయడం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ పీస్ వేసి షేప్ బెల్ట్ కోసం క్రాస్ గా కట్ చేసుకోవాలండి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.